22వ అధ్యాయము 4వ వచనం. నిర్గమాకాండము 22వ అధ్యాయము 4వ వచనం. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల రెండంతలు చెల్లింపవలెను. స్తోత్రం, హల్లెలూయా. అంటే వాక్యం మాట్లాడుతూ ఉంది, దొంగతనాన్ని దేవుడు మరి అసహించుకుంటున్నారు. చాలామంది ఈ రోజుల్లో దొంగతనాన్ని ప్రేమిస్తూ ఉంటారు. సింహాచలం దేవస్థానానికి బంగారు విగ్రహం పెట్టారు ఆ దేవుడికి. స్టువర్ట్పురం సుధాకరు మరి చాలా బందోబస్తు, ఆ దేవాలయం చుట్టూ సింహాచలంలో మంచి బందోబస్తు. అర్ధరాత్రి ఒక్కడే భిక్షగాడు వేసుకొని ఆ యొక్క గుళ్ళోకి పోయి మరి పాక్కుంటూ పోయి విగ్రహం తీసుకొని ఆ సంచిలో పెట్టుకొని దొంగిలిస్తే అది మద్రాసులో పట్టుబడ్డది. మద్రాసు జరిగింది, అది మద్రాసులో పట్టుబడ్డది. పట్టుబడిన తర్వాత అప్పుడు స్టువర్ట్పురం సుధాకరు దాన్ని పలానా చోట ఉందని చెప్పినప్పుడు తీసుకొచ్చి అప్పగించారు. తర్వాత అతను మారిన తర్వాత యేసుప్రభు నమ్ముకొని రెండంతలుగా సేవ చేసి ఆత్మలు సంపాదించి దొంగల ఊరైన స్వార్థపురంగా మార్చబడ్డ. స్తోత్రం, హల్లెలూయా. అలాగే వెలగ గ్రామం కూడా యేసయ్య నామంలో స్వార్థ గ్రామంగా మార్చబడాలని చెప్పి నా ఆశ, నా యొక్క కోరిక, నా ప్రార్థన. ఎందుకంటే ఎవరు కూడా ఈ గ్రామంలో నశించిపోకూడదని చెప్పి యేసుప్రభు యొక్క ఆశ. ఎందుకంటే చాలా గ్రామాల్లో చర్చెస్ లేవు, ఉన్నా కానీ రేకుల షెడ్లు, కానీ కొద్ది గ్రామానికి దేవుడు మంచి మందిరాన్ని ఇచ్చి మరి మిమ్మల్ని దేవుడు రక్షించుకోవడం కోసం ఆశపడి స్వార్థ ప్రకటించబడటం కోసం ఇక్కడ దేవుడు తన మాటల్ని వెదజల్లుతామన్నాడు. ఎందుకంటే దొంగతనం చేయమాకండి, చేస్తే రెండంతలు దానికి ప్రతిఫలం కట్టాలంట. ఒక గాడిదను దొంగతనం చేస్తే 2 గాడిదలు ఇవ్వాలంట. ఒక గేదెను దొంగతనం చేసి కట్టేసుకుంటే 2 గేదెలు ఇవ్వాలంట. అంత పనిష్మెంట్ ఉంటుందంట. చాలామంది మాకు వచ్చింది ఆవు, మాకు వచ్చింది గేదె అని చెప్పి కట్టేసుకొని దాచిపెట్టుకొని ఏదో అనుభవించి బాగుపడదామని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది తప్పు. పొరుగువాడిని దేన్ని కూడా ఆశించకూడదు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దొంగిలించబడ్డ గేదెలు మొత్తం కూడా నజరైన యేసు నామములో విడిపించబడును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుడి వాక్యం మాట్లాడుతూ ఉంది. మరి ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఎంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అంతలు అచ్చుకొనవలెను. చూసారా, ఇప్పుడు మీ ఇంట ఒకరు సొమ్ము దాచిపెట్టారు, మీరు మంచివాళ్ళు అని చెప్పి ఆశపడి దాచిపెట్టారు. కానీ ఆ దొంగలు తీసుకుపోయారు. ఆ దొంగ దొరికితే ఏమన్నాడు దేవుడు, వాడి దగ్గర 1 తులం బంగారం తీసుకుంటే 2 తులాలు వసూలు చేయమంటున్నాడు. 2 తులాలు వసూలు చేయమంటున్నాడు. అంత శిక్ష బైబిల్లో కఠినమైన శిక్షలు ఉన్నాయి. ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని యొద్దకు రావాలంటే మరి ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి పోయిన దాన్ని ఒకడు చూసి ఇది నాదని చెప్పి దాని గురించి ఇద్దరి వ్యాజ్యము దేవుని వద్దకు తేబడవలను. దేవుడు ఎవరి మీద నేరస్థాపించనో వాడు తన పొరుగువాడిని 2 అంతలు అచ్చుకోవాలంట. అంటే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఈ ఊర్లో ఒక గేదెను కట్టేశారనుకోండి, కొనూరు వాళ్ళదో లేకపోతే బలాయిపాడు వాళ్ళదో లేకపోతే ఆ ఇప్పర్లోనదో కట్టేశారనుకోండి. అతను వచ్చి చూశాడు, కట్టేసి ఉంటే చూసిపోయాడు. వాళ్ళ ఊరు పోయి ఒక 4 తెచ్చుకోవాలి, అతను ఒక 5 తెచ్చుకోవాలి. ఎందుకు? సాక్ష్యం కోసం. అసలు ధర్మశాస్త్రం నుంచే జడ్జిమెంటు
లా రాయబడ్డది. ఇంగ్లాండ్ ధర్మశాస్త్రం బైబిల్ నుంచి రాయబడ్డది. అంటే ఆ ఊరోళ్ళు వచ్చి ఈ గేదె మావాడిదేనండి, ఇదిగో ఈ పల్ల గేదె ఇది, దీని కొమ్ములు తిరిగి ఉంటాయి, తోక తెల్ల మచ్చ ఉంటుంది, గిట్లకి తెల్ల మచ్చలు ఉంటాయి, వీడిదే ఈ గేదె అని చెప్పి వచ్చారు వాళ్ళు. వీడు ఏం చేయాలి? ఆ గేదెని ఇవ్వాలి, అవసరమైతే ఇంకో గేదెని కలిపి ఇవ్వమన్నాడు దేవుడు. నువ్వు చేసిన తప్పు పనికి వానికి రెండో గేదె కలిపి ఇవ్వమన్నాడు. అంటే బైబిల్లో ఉన్న శిక్ష అంత భయంకరంగా ఉంది. యోబు గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 42:10 42వ అధ్యాయము 10వ వచనంలో చూడండి ఒకసారి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ నేను చదువుతాను, మీరు తర్వాత చదువు. తేమానీయుడైన ఎలీఫజు, మహీద్యుడైన బెల్దదు, నయమాత్యుడైన జోఫరు పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. అంటే తన స్నేహితుల కోసం బూడిదలో కూర్చొని 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎవరయ్యా వాళ్ళంటే ఎలీఫజు, బెల్దదు, జోఫర్. ఏడ్చారు, కన్నీరు గార్చారు. ఏంటయ్యా మా యొక్క యోబుకి ఈ పరిస్థితి వచ్చింది, మా యోబు యథార్థవంతుడు, మరి దేవునికి భయపడేవాడు, దేవుని మాటని ధిక్కరించినవాడు, అటువంటి వ్యక్తి యోబుకి ఈ కష్టం రావడం ఏంటని చెప్పి వాళ్ళు కూర్చొని తలపై ధూళి పోసుకొని మట్టి పోసుకొని రేయం బగల్లో కూడా ఏడ్చారంట. అంటే యోబు యొక్క క్యారెక్టరిస్టిక్స్లో చూసినట్టయితే యోబు అంట ఎప్పుడు కూడా దేవునికి యథార్థవంతంగా, న్యాయవంతంగా, భక్తితో, భయంతో ఉన్నాడంట. 1 యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3 భయభక్తులు కలిగిన వాడు. ఇలాంటి యథార్థవంతమైన వ్యక్తి యోబు, భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడు, న్యాయాన్ని పాటించేవాడు, అనుసరించేవాడు, న్యాయానికి లోబడి కట్టుబడేవాడు యోబు. అటువంటి వ్యక్తి మరి ఎంత ఆస్తి ఉండి, బహుగా విస్తారమైన ఆస్తి ఉండి, సంతానం ఉండి, ఆస్తి పోయింది, సంతానం పోయింది, పిల్లలు పోయారు, పంట పోయింది, పశువులు పోయినాయి, మేకల మందలు, గొర్రెల మందలు, ఎడ్ల మందలు, ఒంటెలు, గాడిదలు మొత్తం కూడా పోయినాయి. పోయిన తర్వాత యోబు సంగతి వాళ్ళ స్నేహితుడికి తెలిసింది. ఊజు దేశంలో ఉన్న యోబు మా ఫ్రెండ్ కాడికి వెళ్ళొద్దామని చెప్పి ఇరాన్, ఇరాక్ దేశాల్లో యోబు ఉండేవాడు. యోబు కాడికి వెళ్ళొద్దామని చెప్పి ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చారు వీళ్ళు. ఎవరండి వీళ్ళు? వీళ్ళ పేర్లు ఏంటంటే ఎలీఫజు, బెల్దదు, జోఫర్. ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చి వాళ్ళు కూడా బట్టలు చింపుకొని తలపై యొక్క దుమ్ము పోసుకొని ధూళి పోసుకొని యోబు అక్కడ అంత దూరాన్ని కూర్చొని ఏడుస్తూ ఉంటే వీళ్ళు కూర్చొని ఏడుస్తున్నారు. మాట్లాడలే. అరే యోబు బాగున్నావా నాయన, ఎలా ఉన్నావు అని చెప్పి అక్కడేట్లా దూరం నుండి చూసి కుమిలి ఏడుస్తున్నారు. ఎవరండి? స్నేహితులు. ఈ రోజుల్లో అండి చాలామంది తన పక్కింటి వాళ్ళకి కీడు జరిగితే వచ్చి అమ్మ భలే పని అయిందమ్మా, అట్లా జరిగిందమ్మా అని చెప్పి ఇంట్లోకి వచ్చి మాట్లాడతారు. ఆ పక్క పోయి దానికి అంతే జరగాల, దొంగమండ అది విడిచిపడ్డది, ఎవరిని లెక్క చేయలేదు, ఒకరోజు పోయి ఓ 10 రూపాయలు ఇవ్వమ్మా అంటే 10 రూపాయలు ఇంకేమన్నా అని చెప్పి నన్ను తిరస్కరించి మాట్లాడింది, తీసేసి మాట్లాడింది. ఒకరోజు నేను పెళ్ళికి వెళ్దాం అని చెప్పి నగలు అడిగితే నాకాడి నగలు అవన్నీ ఒట్టి నగలు అని చెప్పింది. ఓ రోజు నేను వల్దీపై చీర అడిగితే చీర కూడా లేదు అన్నది. ఓ రోజు నేను పోయి కాస్త పంచదార కాస్త బెల్లం పెట్టంటే అది లేదన్నది. అంత కఠినురాలు, అంత పేనాసిది, దానికి అంతే జరగాలని చెప్పి పక్కకు పోయి మాట్లాడుకునే స్నేహితులు ఈరోజు ఉన్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు, ఇరుగు వాళ్ళు ఉన్నారు, పొరుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా ప్రియులారా, ఇవాళ పొరుగువారిని మేలు ఓర్చేవాళ్ళు లేరు, పొరుగువారిని దీవించేవాళ్ళు లేరు, ఆశీర్వదించేవాళ్ళు లేరు, వాళ్ళ అభివృద్ధి కోరుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే దానికి అంతే జరగాల, నన్ను చూడు, నా సక్కదాన్ని చూడు అని చెప్పి, మిడిచిపడ్డదని చెప్పి ఇట్లా చేతులు ఆడొచ్చి మాట్లాడతారు. కానీ అయ్యో
నా సహోదరికి ఆ యొక్క అపాయం జరిగిందే, ఆ కీడు జరిగిందే, ఆ కీడు పోవాలి అని చెప్పి నీ కోసం ప్రార్థన చేసే స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు కూడా లేరు. అందుకే సంఘ ప్రార్థన పేతురు యొక్క సంఖ్యలను విడగొట్టింది. సంఘం ప్రార్థన చేస్తానమ్మా, భయంకరమైన సంఖ్యలలో బాధల్లో నువ్వు ఉన్నా కానీ దేవుడు వాటి నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థన ఆయన సన్నిధికి నైవేద్యం వలె చేరాలి. ఏమండి పాస్టర్ గారు, మేమందరం హిందూ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, నైవేద్యం అంటే మాకు తెలుసండి, తెలియనట్టు చెప్పమాకండి. ఆ పరమాన్నము, ఆ యొక్క పాయసము, ఆ యొక్క కొబ్బరి ముక్కలు, లేకపోతే ఆ యొక్క ఏమంటాం దాన్ని, ఇంకా మరి ఆ సగ్గు బియ్యము, లేకపోతే ఇంకా ఆ కిస్మిస్సులు బొస్మిస్సులు అని చెప్పి అంటారు. కాదమ్మా, నీ ప్రార్థన ఆయన సన్నిధికి సాయంకాల నైవేద్యం వలె చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. సాయంకాల నైవేద్యం. స్తోత్రం, హల్లెలూయా. దానియేలు దినమునకు 3 ప్రార్థన చేశారు, 3 సార్లు ప్రార్థన చేశారు. దావీదు 7 సార్లు స్తుతించారు, 7 సార్లు స్తుతించారు. కాబట్టి నీ ప్రార్థన ఆయన సన్నిధికి సాయంకాల నైవేద్యం వలె చేరాలంటే నీ హృదయపూర్వకంగా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో నీ దేవుడని యెహోవాను వెతకాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి అడగాలి ఫస్ట్. ప్రభువా, నా ఆరోగ్యం బాగలేదు నాయన, నాకు మంచి ఆరోగ్యం ఇయ్యయ్యా, నా పిల్లలు ప్రభువా దీవించబడాలి ప్రభువా అని అడగాలి, వెతకాలి. నా దేవా ఎక్కడున్నావు ప్రభువా, నాకు కొంచెం కనపడయ్యా, నాతో మాట్లాడు నాయన, నా బాధలు ప్రభువా నాయన తీసివేతండి అని చెప్పి మాట్లాడాలి. నేను 2 కోసం ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, ఆ అబ్బాయి తప్పిపోయింది, ఎక్కడుండు దేవుడా అని అడిగాను. అడిగితే ఆయన అంటాడు, ఆ రోమా పత్రిక యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం చూడమంటాడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం తీయమంటాడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోర్ల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవను. అప్పుడు ఆ పట్టణం ప్రాకారం కూరును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా వత్తులను. స్తోత్రం, హల్లెలూయా. మానక ప్రార్థన చేయమంటున్నాను నేను. ఎన్నిసార్లు తెలుసా? రోజుకి 7 సార్లు చేయమంటాను నేను. 7 సార్లు 7 రోజులు ప్రార్థన చేస్తే ఆ హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, బాంబేలో ఉన్నా, చెన్నైలో ఉన్నా కానీ పరుగులు తీసుకుంటూ వచ్చి కూర్చోవాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి నేను బండి మీద వస్తూ ఉంటే ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. ఆయన పేరు గోపి, యాదవుల అబ్బాయి, కోనూరు. అయ్యా నా పరిస్థితి ఏంది, నా గేదె పోయింది, 8 నెలల సూడి మరి అని చెప్పి అంటే, సరే చర్చికి వెళ్తాను ఆయన, ప్రార్థన చేద్దామని అని చెప్పంటే, ప్రభు అంటున్నాడు రోమాపత్రిక 10:15 అతనితో మాట్లాడమన్నాడు. రోమాపత్రిక 10:15 ఏమనుందంటే, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతం మీద సుందరములైన. స్తోత్రం, హల్లెలూయా. ఈ పని చేసే వాళ్ళ పాదాలంట సుందరాలంట. అంటే ఎందరికీ లేని భాగ్యం దేవుడు ఇచ్చాడు. కాబట్టి మరి నీ వచ్చి ఆ దేవుని బిడ్డ యొక్క పాదాలు పట్టుకున్నావు కాబట్టి నీ సొమ్ము నీకు తీసుకొచ్చి అప్పగిస్తాను ఆయన అని చెప్పి ప్రభు మాట. స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతి విషయంలో కూడా అమ్మగారు అంటారు, అయ్యా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారా, మీరేం చెప్పరేంది, అసలు వాళ్ళ గురించి ఏం మాట్లాడరేంది అని చెప్పి అంటున్నారు బండి మీద. అమ్మ నేను చర్చిలోకి వచ్చా చెప్తానులే, వచ్చి మాట్లాడతానులే అని చెప్పి అంటే, అప్పుడు ఆ ప్రభు వాక్యంతో మాట్లాడాడు. ఏమంటున్నాడంటే, మరి ఆయన ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? నేను దేవుని చేత పంపబడకపోతే ఎట్లా వాక్యం చెబుతా? మీకు చెప్పలేస్తానా? నా వల్ల అవుతుంది అదే. ఎట్లా ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాడిని గుర్తు సువార్త ప్రకటించు వారి పాదములంతో సుందరములైనవని వ్రాయబడే. స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి దేవుని చేత పంపబడి, దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుని చేత మరి ఎన్నుకోబడి పంపబడ్డ వ్యక్తులు వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ పాదముల వద్ద దేవుని యొక్క పాదాల దగ్గర వచ్చి నువ్వు యేసయ్య పాదాల దగ్గర పెడితే యేసయ్య ఆయన భక్తుల ద్వారా నీకు సమాధానం ఇస్తాడు. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ నేను గణపరచబడకూడదు, యేసుప్రభు గణపరచబడాలి. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. అది కన్నీరు కాచిన ప్రేమను నులువచ్చనైనా ఒదిగి చేర్చి ఆదరించిన ప్రేమ, నీ గుండెలను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, నీ గుండెలను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, ఊహగందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గుర్తులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ గౌగిలో ఆనందమే నీవు, ఊరనందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, నింగి నేలను కలిపిన బలమైన వారిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తనుగా, అది తన మహిమ తెలిసిన త్యాగము, ఈ భూమికి వచ్చిన భాగ్యము, నన్ను దాటిపోక వెలకిన నీ మధురమైన ప్రేమని, నీ సర్వమిచ్చిన తాతవు నన్ను హత్తుకున్న స్వామివే, ఊహనందని ప్రేమలోని భావమే నీవు, మందు పరవశించు గానమే నీవు, దేహమందు గాయమైతే గుర్తు పడును కదా, గుండె గాయము గుర్తు పట్టిన నరుడు నేడు కదా, నీవే నీవే యేసయ్యా, నా అంతరంగము తరచు చూచిన గాఢమైన ప్రేమము, నన్ను భుజము పైన మోసిన అలసిపోని ప్రేమము, నీవు లేనిదే నా బ్రతుకులు విలువంటూ లేనే లేదయా, నీవు లేనిదే నా బ్రతుకులు విలువంటూ లేనే లేదయా, ఊహకందని ప్రేమలోని భావమే నీవు, మన హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గుర్తులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కరుదులో ఆనందమే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కరుదులో ఆనందమే నీవు, ఊహకందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు జ్ఞానమే నీవు. స్తోత్రం హల్లెలూయా. సువార్త ప్రకటించు వారి పాదములంట పర్వతం మీద సుందరములయ్యనంట. అంటే ఉత్తమమైన వాటి గురించి వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఉత్తమమైనది ఏంటదండి? ఆయన వాక్యమే. యేసుప్రభు వారి లోకంలో జన్మించారమ్మా. మనందరి కోసం ఆయన 30 సంవత్సరాలు వాళ్ళ అమ్మా నాన్న సన్నిధిలో ఉండి 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఆయన చేయని నిందమొబ్బడి, ఆయన కొడాలతో కొట్టబడి, ములకిరీటం భరించి, వీపు దున్నబడి, ఆయన భుజాల మీద సిలువ మోసి రక్తాన్ని చిందించి, కలువరి కొండ మీదకి వెళ్ళి సిలువ వేయబడి రక్తాన్ని ఒలికించి మొత్తం కూడా మనందరి పాపాలు మొత్తం సిలువ మీద ఆయన క్షమించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచిన యేసు వైపు చూసి నువ్వు
రక్షణ పొందు, మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందు, నీ ప్రతి పాపాన్ని ఆయన యొక్క రక్తంలో కడుక్కోమని చెప్పి మాట్లాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది, వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది. సహోదరి సహోదరులారా, ఆయన వాక్యం అంట ఎంతో సుందరమైన వాక్యం అంట. యోబు యొక్క స్నేహితులంట యోబు కోసం అంట కన్నీరు గార్చి తలపై దుమ్ము పోసుకొని బట్టలు చింపుకొని ఏడిస్తే వారి యొక్క ప్రార్థన విన్నపాలు దేవుడు ఆలకించి యోబు కంట మునుపుడి కంటే రెండంతల యొక్క ఆశీర్వాదాన్ని దయచేశారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనందరి కోసం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. మరి మీకు కూడా పోయినవన్నీ కూడా, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఏం మాట్లాడుతూ ఉందంటే, నీకు ఎవరైనా మేలు చేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, నువ్వు కూడా వాళ్ళకు మేలు చేయమని చెప్పి ప్రార్థన చేస్తావు. స్తోత్రం, హల్లెలూయా. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని సామెత ఇంగ్లీష్లో. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. మనం పెద్ద గొప్ప వాళ్ళం అని చెప్పి ఎప్పుడు కూడా మనం మిడిసిపడకూడదు. మనం గొప్ప వాళ్ళం అని చెప్పి పొంగిపోకూడదు, గర్వపడకూడదు. నీ గొప్పతనం ఎంత అంటే ప్రాణం పోతే తీసి అవడాస్తారు. ఈరోజు పోతే రేపు 2 అంటారు, 15 రోజులు పోతే పేరు మర్చిపోతారు, 15 రోజులు పోతే పేరు మర్చిపోతారు. కాబట్టి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మళ్ళీ అతనికి దయచేసాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ స్నేహితులు వచ్చి హింసించినా, దుఃఖింపజేసినా, బాధ పెట్టినా మనం ఏం చేయాలంటే దేవుడు క్షమించమన్నాడు. అంటే ఫర్గివ్నెస్. నీలో ఎప్పుడైతే క్షమాభిక్ష ఉంటుందో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్నాడు, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసింది. స్తోత్రం, హల్లెలూయా. 2 అతనిగా దయచేసింది. నా ప్రియురాల, ఒక మాట మాట్లాడుతూ ఉన్నాను చూడండి. నా యొక్క వాక్యం ద్వారా ఒకే ఒక మాట, యోబుకి ఉన్నదానికి 2 దేవుడు ఎలా ఇచ్చాడు, యోబుకి ఉన్నదానికి 2 దేవుడు ఎలా ఇచ్చాడు చూడండి. ఒకసారి మనం పరిశీలిద్దాం. యోబు యొక్క గ్రంథం నుంచి మరి వాక్యాన్ని తీసుకుందాం. అమ్మ ఒక నిమిషం ఆగండి మీరు. ఊదు దేశం అంటే యోబు అని ఒక మనుషుడు ఉన్నాడంట. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మొట్టమొదటి మాట అదే. ఊదు దేశంలో మరి యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడు అంటే యథార్థవంతుడు. అంటే మొహాన్నే మాట్లాడరు, వెనకమాలిన ఒక మాట, ముందొక మాట, లోనొక మాట మాట్లాడు. నేను ఒక నాయకుడిని చూశాను మా ఊర్లో. ఉన్నది ఉన్నట్టుగా, కడుపులో ఉన్నట్టుగా మాట్లాడతారు, కానీ దాచిపెట్టి మాట్లాడు. ఇస్తానంటే ఇస్తానంటూ, లేదంటే లేదంటూ. అసలు నేను అతను చూసి ఆశ్చర్యపోతా. ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చదువు కూడా లేదు కదా. వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు. అసలు ఏసైనా కుండ బద్దలు కొట్టుని మాట్లాడుతారు, మొహమాటాలు ఏమన్నా మాట్లాడుతారు. మరి ఎక్కడ చిక్కడో దొరకడో జ్ఞానంగా మాట్లాడుతారు. మన యోబు గారు కూడా ఆ రోజుల్లో ఊదు దేశంలో యథార్థంగా మాట్లాడాడు, న్యాయవంతంగా ప్రవర్తించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు. అంటే అబద్ధాలు ఆడటం, మోసాలు చేయడం, దొంగతనాలు చేయడం, వ్యభిచారాలు చేయడం, అటు మాట ఇటు మాట చెప్పటం, అలాంటి పనులు ఏం చేయాలి యోబు. ఆయనకంట చూడండి, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. ఎంతమంది అండి? 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జాతుల ఎడ్లను, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉన్న కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతనే గొప్పవాడుగా ఉండెను. ఇప్పుడు యోబు ఆస్తి గురించి చెప్పాను. పిల్లలు చెప్పారు. 7 మంది ఏమో మగోళ్ళు, 3 ఏమో ఆడపిల్లలు. 7 మగ 3 ఆడ. సరే,
తర్వాత మరి 7,000 గొర్రెలు ఎన్నమ్మా? 7,000. మరి 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, మరి బహుమంది పనివారు, 500 జతల ఎడ్లు, 500 జతల ఎడ్లు. అంటే ఎన్ని ఎడ్లు అండి యోబు కాడు ఇప్పుడు? వెరీ గుడ్, 1000. 500 జతలు అంటే 1000 ఎడ్లు ఉన్నాయి. తర్వాత చూడండి 500 ఆడుగాడిదలు, 500 ఆడుగాడిదలు అంటే బరువులు మోయటం కోసం. ఆడగాడిదలు అయితే బాగా బరువు మోస్తాయేమో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చూడండి బహుమంది పనివారు ఉన్నారు. తీయండి వాక్యానికి రండి, 42వ అధ్యాయానికి రండి. ఇక 42వ అధ్యాయానికి రండి, చూపిస్తాను. అప్పుడు అతని సహోదరులందరూ అతనికి అక్క చెల్లెండ్రను, 11వ వచనం, అంతకుముందు అతనికి పరిచయమైన వారు వచ్చి అతనితో కూడా అతని ఎంట అన్నపానాలు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించు అతన్ని ఓదార్చిరి. అదే 11వ వచనం చదువుతున్నా, తర్వాత బాధ నాకు. ఇక్కడ అతడి బంధువులు కానీ, స్నేహితులు కానీ, మరి అక్క చెల్లెలు కానీ, తోడబుట్టినోళ్ళు కానీ, రక్త సంబంధులు కానీ వచ్చారంట, వాళ్ళు ఏడ్చారంట, వాళ్ళు ఓదార్చారంట. చూడండి అక్కడ ఎందుకు చదువుతున్నట్టు ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట, నాకు చెప్తాను. ఓదార్చారు, అతని కొరకు దుఃఖించి ఓదార్చి, ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను. స్తోత్రం, హల్లెలూయా. నా మాట విన్నారా? యోబు కంట పూర్వస్థితి కంటే మరలా 2 అంతల ఆస్తి వచ్చినప్పుడు యోబు విందు చేసిందంట. మంచి భోజనాలు తయారు చేయించి బంధువుల్ని, స్నేహితుల్ని, చుట్టాలని, పట్టాల రక్తం మొత్తాలు పిలిస్తే ఇప్పుడు మనం పెళ్ళికి పోయి చదివింపు వేస్తున్నామే, నాది 500 రూపాయలు రాయి, నాది 1000 రూపాయలు రాయి, నాది ఉంగరం రాయి, నాది బేందరాయి, నాది సూట్ కేసు రాయి అంటున్నావే. ఆ రోజుల్లో కూడా యోబు యొక్క స్నేహితులు తలా ఒక వరహం అంటే కొంత సొమ్ము, ఏమంటే బిఏ గారు తెలుసా వరహం అంటే మీకు? ఆ రోజుల్లో బైబిల్ లాంగ్వేజ్ ప్రకారం రాశారు. ఇది వరహం అంటే ఎంత? ఒక వరహ, మీకు తెలియదు, మీ ముందరకి తెలుస్తుంది. కొంత సొమ్ము అని రాయబడి, పుట్టినట్టు కొంత సొమ్ము అని రాయబడ్డది. తర్వాత ఒక్కొక్కడు బంగారు ఉంగరాన్ని అందరూ తలా ఉంగరం తీసుకొచ్చి పెట్టారంట. ఇప్పుడు 1,00,000 మంది వచ్చాకమ్మా, 1,00,000 ఉంగరాలు అయితే ఎన్ని కేజీలు అయితే ఆలోచించండి. ఉంగరం ఎన్ని గ్రాములు ఉంటుంది? 10 గ్రాములు ఉంటుంది అనుకోండి, 10 గ్రాములు వేసుకోండి. అంటే యోబుకి పూర్వము కంటే మరలా 2 అంతల స్థితి తన బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగువారి ద్వారా, పొరుగువారి ద్వారా, రక్త సంబంధికుల ద్వారా ఆహారాన్ని పుచ్చుకొని యోబుని ఓదార్చి అతని కోసం దుఃఖించి, యోబా ఎంత పనైంది అయ్యా, దేవుడు నిన్ను ఎంత పరీక్షించింది అయ్యా యోబా, కృపలు వచ్చింది నాయన, తగ్గిపోయినాయి అయ్యా, మళ్ళీ నీకు ఎంత స్థితి వచ్చింది అని చెప్పి వాళ్ళు పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుని యోబుని ఓదార్చి తలా ఒక వరహాన్ని, ఒక ఉంగరాన్ని ఇచ్చేళ్ళారంట. అదే చదివింపులు. చూడండి, యెహోవా యోబును మొదట ఆశీర్వదించ కంటే మరి అధికముగా ఆశీర్వదించను. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మొదటి వచనంలో చదివే వాక్యాన్ని ఇప్పుడు చదువుతున్నా. అతనికి 14,000 గొర్రెలు, ఇందాక ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 7,000. డబుల్ అంటే కదా, 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు. ఇందాక ఎన్ని ఒంటెలు ఉన్నాయి? 3,000 ఒంటెలు ఉన్నాయి. 1000 జతల ఎడ్లను. ఇప్పుడు ఎన్ని జతలు అయినాయి ఎడ్లు? 2,000 ఎడ్లు అయినాయి. ఇందాక 500 జతలు, ఇప్పుడు 1000 జతలు అయినాయి. డబుల్ అయినాయి, 2,000 అయినాయి. తర్వాత 1000 ఆడగాడిదలు. ఇందాక ఎన్ని ఉన్నాయి? 500 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1000. అదే డబుల్ అంటే అందరూ 30 బస్తా పండిస్తే 40 బస్తా పండించాలి. అందరికి 10 క్వింటాలు పత్తి అయితే నీకు 20 క్వింటాలు పత్తి కావాలి. అందరూ 30 క్వింటాలు ద్రవ్యాలు అయితే నీకు 60 క్వింటాలు ద్రవ్యాలు కావాలి. కాబట్టి డబల్ ధమాకా అంటారు. ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అంటారు. ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ. ఇప్పుడు బిఏ గారు నవ్విండు, ఆయన కూడా ఆ పని చేయాల్సి వచ్చింది ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు అయింది తగ్గు తీసుకొచ్చి, ఆ చీరలు తీసుకొచ్చి అట్నే ఉంటున్నాయి హోటల్లో. ఆ చీరలు ఏమైపోతే తెలుసా? చిగుబట్టి చిరిగిపోతుంది.
ఆయన తెలుగులో ఏం చేయాలక ఈ పాత స్టాక్ మొత్తం వదిలించుకోవాలని చెప్పి, అమ్మాయి ఒక షేర్ కొంటే ఒక షేర్ ఫ్రీ, ఇంకో కొత్త షేర్ ఇది 500, ఇది కొంటే ఈ పాత షేర్ అక్కడ ఉంది, దీన్ని ఫ్రీగా ఇస్తా పెట్టాలి, బంపర్ ఆఫర్ పెట్టాలి. అప్పుడే క్లికొచ్చుకుంటారు అందరిక, పాత స్టాక్ మొత్తం పోతుంది. నేను చీరల వ్యాపారం చేస్తాను, అక్కడ చీరలు కొన్ని మిగిలితే ఏం చేశారంటే మా బంధువులకి ఇచ్చి కట్టుకోమని చెప్పి, అవి కట్టుకోండి అమ్మాయి, ఇదేమో తెల్లపట్టు చీర, ఇదేమో మామూలు చీర, ఇది వాయిల్ చీర, ఆయుష వేసారా అని చెప్పి ఇచ్చేసారు. కాబట్టి ప్రియులారా, యోబుకు కూడా డబుల్ ధమాకా వచ్చింది. డబుల్ ధమాకా అంటే ఏమైంది? డబుల్ ధమాకా అంటే 14,000 గొర్రెలు. అంతకుముందు ఎన్ని ఉన్నాయి? 7,000. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 14,000. దానికోసం చదివించాను చూడండి. 6,000 గంటలు. అంతకుముందు ఎన్ని ఉన్నాయి? 3,000. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6,000. అంతకుముందు 1000 జతలు అయితే, అంతకుముందు ఎట్లా ఎన్ని? 500 జతలు. ఇప్పుడు 1000 జతలు. అంతకుముందు గాడిదలు ఎన్ని ఉన్నాయి? 500 అని. ఇప్పుడు ఎన్ని? 1000. స్తోత్రం, హల్లెలూయా. మీ కుటుంబాలు కూడా యేసు ప్రభు వారు రెండంతలుగా ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రియులారా చూడండి, మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ డబుల్ అయిందా? అవల. ఆస్తి డబుల్ చేసింది కానీ సంతానం డబుల్ చేయాల. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు? అంటే ఇంకా ఇలా పిల్లలు ఎక్కువైతే ఏమవుతుందండి? మంది ఎక్కువైతే ఏమైతే మజ్జిగ పర్సన్ అయితే, మంది ఎక్కువైతే ఏమైతే మజ్జిగ పర్సన్ అయితే. ఆ సూత్రాలు దేవుడు ఇక్కడ చూపించారు మనకి. అలా జాగ్రత్త నాయన, ఎందుకు మంది ఎక్కువ నిలుచుకుంటావు, కొద్ది మందిని చేసుకోమని చెప్పి చెప్తున్నాడు. అంటే సంతానమేమో ఎక్కువ విస్తరింపజేయకుండా అదే ఉంచాడు, ఆస్తి 2 రెట్లు చేశాడు. ఎంత ధన్యత చూశారా? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అతడు పెద్దదానికి ఎమీమా అని, రెండవ దానికి కెజ్యా అని, మూడవ దానికి కెరెం హప్పు అని పేర్లు పెట్టాడు. కెరెం హప్పు. పెద్ద అమ్మాయికి ఏమో ఎమీమా, రెండవ అమ్మాయికి ఏమో కెజ్యా, మూడవ అమ్మాయికి ఏమో కెరెం హప్పు. ఇక ఆ దేశమందంటే యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. స్తోత్రం, హల్లెలూయా. చక్కని అమ్మాయిలంట. యోబు పిల్లలు ఎంతమంది అంటారు? ఆడపిల్లలు ఎంతమంది? 3. చక్కని అమ్మలు. ఆ దేశమందు అతని కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చి ఆస్తిలో ఆడపిల్లకి వాటా ఇస్తున్నాను, చట్టం చేస్తున్నానని చెప్పి చేశాడు. కానీ ఆనాడు బైబిల్లోనే యోబు మహాశయుడు తన మగపిల్లలు 7తో పాటు ఆడపిల్లలకు కూడా ఆస్తి పంచిపెట్టాడు. అంటే నా ప్రియులారా చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మరి అతనికి 14,000 గొర్రెలు ఉన్నాయి. 14,000 గొర్రెలు ఉన్నాయి. మరి ఇప్పుడు 10 మందికి పంచాలా? ఎట్ట పంచుతో పంచు? ఎలా పంచుతో పంచు? తలా 1,400. తలా 1,400. 14,000 అంతే కదా? 10 మంది 1,400, 14,000. అంటే ఆడపిల్లలకు కూడా సమాన వాటా ఇచ్చి దేవుడు యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవాళ ఆడపిల్లగాళ్ళు చిన్న చూపు, మగపిల్లగాళ్ళు పెద్ద చూపు అనే భేదం లేదని చెప్పి బైబిల్ బోధిస్తాం. కాబట్టి మనం కూడా వాక్యాన్ని బట్టి ప్రవర్తించాలి. జకర్యా గ్రంథం అంటుంది 9వ అధ్యాయం 12వ వచనం. ఇంక 2 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం పేరు. జకర్యా 9:12, 781 పేజీ, 781. 9:12 అమ్మ. బంధకములో పడియుండు నిరీక్షణ గల వాళ్ళరా, మీ కోటను మరలా ప్రవేశించుడి. 2 మీకు మేలు చేస్తున్నని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. అప్పుల బంధకాల్లో ఉన్నావా? అనారోగ్యమైన బంధకాల్లో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందుల బంధకాల్లో ఉన్నావా? కుటుంబ సమస్యల బంధకాల్లో చిక్కున్నావా? వాటన్నింటి నుంచి నేను విడిపించి నిన్ను, నీ కుటుంబాన్ని నేను ఏం చేస్తానంటే నిరీక్షణ కలిగి చూస్తే నా వైపు
నిరీక్షణ. నిరీక్షణ నిరీక్షణ తెలుసా? నిరీక్షణ ఎదురు చూడటం. నిరీక్షణ దేవుని వైపు చూడాలి. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నాలో నీవుండు, నీలోనే నన్ను దారుము. నాలో నీవుండు, నీలోనే నన్ను దారుము. యేసయ్యా యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. స్తోత్రం, హల్లెలూయా. ఈ నిరీక్షణకు ఆధారం ఎవరమ్మా? యేసుప్రభు. యేసుప్రభు. యేసుప్రభు నువ్వు నమ్ముకొని నా నిరీక్షణకు తండ్రి నువ్వు ఆధారంగా ఉండి, అయా నాకు ఇప్పుడు వర్షాలు లేవు, అయా నాకు ఇక్కడ పొలం పనులు లేవు, నా నిరీక్షణకు ఆధారం నువ్వే తండ్రి, నాకు ఆధారం చూపించమని చెప్పి దేవుని వద్ద గోజాడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టేవాడు విడిచిపెట్టేవాడు కాబట్టి ఆయన నీ కోసం ఆకాశ పక్షులను పంపించి ఆహారాన్ని పంపిస్తారు. ఆకాశ పక్షులను పంపించి ఆహారాన్ని పంపిస్తారు. నీ కోసం అవసరమైతే ఈ ఏట్లో దేవుడు రత్నాలు, వైడూర్యాలు, వజ్రాలు పుట్టిస్తాడేమో. అటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన తలుసుకుంటే సమస్తము కూడా సాధ్యం. ఆ రావణపేటలో ఎవరు పనికిపోరండి, ఆ కొడవటికల్లో సగం మంది పనికిపోరండి. ఏం చేస్తారయ్యా? వాళ్ళు వజ్రాలు ఎదుర్కొంటారండి. కాబట్టి ఎందుకనయ్యా అంటే ఓ 10,000 దొరికినా చాలే, అంత దొరికినా చాలే, ఒక 20,000 దొరికినా చాలే, ఒక 50,000 దొరికినా చాలే, ఒక 1,00,000 రూపాయలు దొరికినా చాలే, ఒక 10 లక్షలు దొరికినా చాలే అని మొన్న వజ్రాల వ్యాపారం నా బండి ఎక్కాడు. నేను ఆయనతో మాట్లాడుతున్నాను, ఏమండి ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతున్నాయా అన్న. దొరుకుతున్నాయి కానీ కొద్ది కొద్దినండి, 50,000, 1,00,000, 20,000, 30,000 అండి. పెద్ద పెద్ద దొరకట్లా. పెద్ద పెద్ద దొరకాలంటే నంద్యాల వైపు దొరుకుతాయండి. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి నంద్యాల లాంటి ప్రాంతాన్ని, ఈ కృష్ణా నది యొక్క పరివాహ ప్రాంతాన్ని దేవుడు ఆశ్రయించి వజ్రాలు వడ్డీలు పుట్టించును గాక. ఆమేన్. కొట్టుకొని రావాలి మీకోసం. ఏం రావాలి? కొట్టుకొని రావాలి. నేను అమ్మడపడి కొట్టుకొని రావాలి. నేను చెయ్యి చాపేనాడు దేవుడు. నీ చెయ్యి పైగా ఉంచరు కానీ కిందగా ఉంచడా. నీ పైవాడిగా ఉంచరు కానీ కిందవానిగా ఉంచడు. తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచడు. కాబట్టి ప్రార్థన చెయ్యి. నీ నిరీక్షణకు ఆయన ఆధారం. మీ కోటను మరలా ప్రవేశించడు, రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. డబల్ డబల్ ధమాకా. రెండంతలు ఆశీర్వదిస్తా, రెండంతలు నేను చేస్తా. నా వైపు చూసి నువ్వు కన్నీరు కాచి మొదలుపెట్టి ప్రార్థన చేయి, నేను నీతో మాట్లాడతా. రహస్య అంధకార స్థలంలో దాచిన ధనాన్ని తీసుకొచ్చి అప్పగిస్తా. ఎక్కడంటే అది రహస్య అంధకార స్థలాల్లో. యెషయా గ్రంథం 42 అధ్యాయంతో మాట్లాడుతుంది. రహస్య అంధకార స్థలాల్లో దాచిన ధనాన్ని తీసుకొచ్చి నీకు నేను అప్పగిస్తా. బూజు బట్టిన డబ్బులు తీసుకొచ్చి అప్పగిస్తాను దేవుడు. ఏ బట్టిన డబ్బులు అంటాయి? బూజు బట్టిన
ట్యాక్స్ కట్టబడుద్దని గవర్నమెంట్ పట్టుకుంటారని చెప్పి పెట్టెల్లో పెట్టి సంచుల్లో పెట్టి దాచి పెడితే మనం పోయి పట్టుకుంటే మొత్తం బూజు పట్టుంది. 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు మొత్తం బూజే. అటువంటి ధనాన్ని నీ అర్థం చేసుకొని దేవుడు అప్పగిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం తీయండి. మత్తయి సువార్త 23:15. ఈ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. 23:15 చదవండి. నేను తీసాను, చదువుతాను. చూడమ్మా. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే 2 నరకపాతిగా చేయుదురు. ఎంత మంచి మాట తెలుసా? ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ప్రార్థన వినడి పవనుడా అని అక్కడికి వచ్చి పాడిన పాట, అక్కడికి వచ్చి పాట పాడండి. అబ్బో అమ్మ పాపం మతం మారింది కావాలా, పాపం యేసుప్రభు మతంలోకి వచ్చారు, యేసుప్రభుకి రాజ్యంలోకి మోతలు కావాలా, పరలోక రాజ్యంలోకి వచ్చి మనం అనుకున్నాం. ఆ శాస్త్రులు, ఆ పాత స్నేహితులు, ఆ పాత స్నేహితురాళ్ళు, ఆ పాత అలవాట్లు, ఆ పాత రోత వ్యభిచార అలవాట్లు, తాగుబోతు అలవాట్లు, దొంగతనపు అలవాట్లు తీసుకొని పోయి లాక్కిపోయి ఆడబెట్టినాయి. వాళ్ళే శాస్త్రులు, పరిచయ వేషధారులు అంటే అయ్యే. ఆ వ్యభిచారి, ఆ శాస్త్రి, ఆ పరిచయుడు, దొంగ, ఆ వేష సాంగత్యుడు, అబద్ధికుడు, మోసగాడు, వీళ్ళందరూ కూడా లాక్కిపోయి ఆడబెట్టారు. మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు? మందు అవుతున్నాడు. మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు? అబద్ధాలు ఆడుతున్నాడు. మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు చేసిపోయి వాళ్ళు ఏం చేశారంటే నరకానికి అప్పగించారు. అది ప్రభు మాట్లాడారు. మీరు మా కులం మారిందయ్యా, మా మతం మారిందయ్యా, మా ఓడు మారిందయ్యా, మా ఓడు మారినా అని చెప్పి వాడు అంటాడంట, నేను మారలేదు, మళ్ళీ పోయి బ్రాహ్మణాలు పిలుచుకొని చెట్టు మరి నేను మంత్రాలు తలుచుకున్నాను, నీ మోహం చేసుకొని నరకంలో పెట్టారు. నేను నరకానికి అప్పగించారు. వాళ్ళు నరకం నుంచి తప్పించబడి పడవ రాజ్యంలో చేర్చబడిన వ్యక్తివి మళ్ళీ పోయి ఎక్కడ పడ్డావు? నువ్వు పంది బురదలో పడ్డావు. కుక్క వాంతి తినడానికి పోయి వాంతి తింటున్నావు పోయి. అంటే నీ పాపపు జీవితాన్ని మళ్ళా కూడా వెళ్ళి వాటేసుకోండి. ఒకప్పుడు ప్రార్థన పోయేవాడినేనండి, ఇప్పుడు ఏమైందండి? మా కులపోలు ఒప్పుకోవాలా, మా మతపోలు ఒప్పుకోవాలా, మా కులపోలు ఒప్పుకోవాలా, మా మతపోలు ఒప్పుకోవాలా, ఇటువంటి మాటలు మాట్లాడు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒక్కని మీ వంశంలో కలుపుకున్నకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరే. ఆ మాట చాలా అర్థంతో రాశారు తెలుసా? అరే సప్తసముద్రాల మునిగిన ఈ పాపం పోయింది, అరే ఉపదేక్షేత్రాలు పోయినారు ఈ పాపం పోద్ది అని వాడిని తీసుకొచ్చి పంపించారు. అదేనంటే ఆ మాట అర్థం, పంపించారే. మరి మీరు మరి అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 నరకపాత్రునిగా చేయదు. అది వాళ్ళకి ఒక శిక్ష అయితే 2 శిక్షలు అంట. అంటే ఏం తెలుసా? వాడిని ఒకసారి కళలో వేస్తే లేపు తీస్తే ఈ 2 సార్లు లేపుతారంట, 2 సార్లు జీవితాంతం లేపుతూ ఉంటారంట. వాడికి ఒకసారి లేపు తీస్తుంటే ఈ 2 సార్లు లేపు తీస్తూ ఉంటారంట. వాడికి ఒకసారి ముక్కులో నోట్లో పోయి పురుగులు కొడుతుంటే ఇది 2 సార్లు పోయి కొడుతుంటాయి. వద్దాక అదే పైకి డబల్ దమా. అటువంటి స్థితిలో ఉన్నాము. ఆశీర్వదించే దేవుడు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టాడు. అన్యాయస్తుడు కాదు. నేను ఎలాంటి అంటే ఒక మాట చెప్పాలంటే, నా గుడికి రావు, నా మందిరానికి రాను, ఎప్పుడో వచ్చిపోయాను, నీతో నాకేందండి వైపెచ్చు. అయ్యా ఇంకేదో కొనుక్కొని మేపుకుంటున్నావా? బాగా మేపుకొని ఆయన మేపుకుంటానండి, ఇంక 2 ఉంటే బాగుండండి, ఇంక 2 ఇప్పిస్తారా? బ్యాంకులో మాట్లాడితే 2 బ్యాంకులో వాళ్ళకి చెప్పి 2 ఇప్పించామని. ఎవరికి మన కాడికి రాకుండా మానేసినది. కాబట్టి నీ శత్రువును నువ్వు ప్రేమించాలి, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. అదండి సాక్షి జీవితం అంటారు.
ఆచరించి చూపించాలి. ఇప్పుడు నీ పొరుగువాడు వచ్చి ఒక కోసు దూరం పోదామంటే 2 కోసులు పోమన్నాడు దేవుడు. అబ్బాయి 2 కోసులు పోదాం అవసరం అయితే నీకే పోతే ఎదుగుదాంపా ఇద్దరం కలిసి 2 కోసులు పోయి చూడాలంట. స్తోత్రం హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను, 10:30 అయింది. మరి ఒక ఆయన అంట తన పిల్లనంట వాళ్ళ అబ్బాయికి వేయడం కోసం వాళ్ళ పనికి పోయిందంట. వాళ్ళు బాడ కొనుక్కున్నారు, చేను 2 ఎకరాలు బాడ కొనుక్కున్నారు. వాళ్ళు ఆ బాడలో ఏముంటాయి, తుమ్మ మొద్దులు, కర్ర మొద్దులు ఉంటాయి. అవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఈ బొక్కులని నడొచ్చినాయి పోయి గడపరితో తొలిటిగా ఇక వీళ్ళు ఆ మొద్దులు చేస్తారంట. ఈయన కూడా పనిపోయి వాళ్ళతో పాటు వాళ్ళు ఒక మొద్దు తీస్తే 2 మొద్దులు తీస్తున్నారంట. వాళ్ళ ఒక మొద్దు తీస్తేనా 2 మొద్దులు తీస్తున్నారంట. ఎందుకు? వాళ్ళ అమ్మాయిని ఇచ్చి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడం కోసం. పెళ్లి చేయడం అంటే రెండంతలు పని చేస్తుందన్నమాట. కాబట్టి దేవుడి మాటల్ని దీవించడుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ఆత్మ రాజేసిన ఆయన స్తోత్రం. ఇప్పటివరకు ప్రభువా నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడారండి.